హాయ్, వెల్కమ్ టు కాస్మిక్ న్యూమరాలజీ. నేను మీ నిశాంత్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. ఈరోజు మనం ఏ సంవత్సరంలో అయినా ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి యొక్క ఫ్రెండ్లీ నెంబర్స్ ఏమిటి, ఎనిమీ నెంబర్స్ ఏమిటి, న్యూట్రల్ నెంబర్స్ ఏంటి, అదేవిధంగా వీరికి ఎటువంటి ప్రొఫెషన్స్ కలిసి వస్తాయి, అదేవిధంగా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా వీరు ఎటువంటి రెమెడీస్ తీసుకున్నట్లయితే వీరి యొక్క లైఫ్ లో తిరిగిలేని విజయాలు సాధిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 8, 17, 26 తేదీలో పుట్టిన వారు 8 సిరీస్ లోకి వస్తారు. వీరికి గ్రహాధిపతి శని. ఫ్రెండ్లీ నెంబర్స్ 2, 4, 5, 6, 8. న్యూట్రల్ నంబర్స్ 1, 7, 9. ఎనిమీ నెంబర్ 3. వీరికి ఏది అంత తొందరగా లభించదు. అలా కష్టపడుతూ చివరకు విజయం సాధించాల్సిందే. గాడ్ ఫాదర్ల అండ ఉన్న వారికి మాత్రం విజయం సునాయాసంగా లభిస్తుంది. కానీ అలాంటి వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. వీరు తమ 26వ సంవత్సరం నుండి కానీ 30వ సంవత్సరం నుండి కానీ అభివృద్ధిలోకి వస్తారు. ఎక్కువ శాతం 35వ సంవత్సరం నుంచే వీరు అనుకున్న అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. విజయ పరంపరలో ముందుకు దూసుకుపోతారు. స్వశక్తి ఎదిగే మానసిక బలం కూడా తోడవుతుంది. వీరు తమకు ఎవరైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే పగన కూడా జీవితాంతం గుర్తుంచుకుంటారు. తమను నమ్మిన వారికి, తమపై విశ్వాసం ఉంచిన వారికి తప్పక ప్రత్యుపకారం చేస్తారు. ప్రతి చిన్న పనికి వీరు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. అయినప్పటికీ వీరి లైఫ్ చాలా టెన్షన్ తో కూడి ఉంటుంది. వీరి లైఫ్ లో చాలా విషయాలు సడన్ గా జరుగుతాయి. వీరు ఇతరులను నమ్మి సులువుగా మోసపోతుంటారు. అయినా హార్డ్ వర్క్ తో విజయవంతం అవ్వగలరు. కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్ తో వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. వీరిలో ఎక్కువ మందికి పెళ్లి అనేది పెద్దల ఒత్తిడి మేరకే జరుగుతాయి. వీరిలో కొంతమంది మంచి కళాకారులు అవుతారు. కొంతమంది త్యాగాలు చేస్తే మరికొంతమంది విప్లవాలు లేవనెత్తుతారు. ఎన్నో భయాలని, ఒడిదుడుకుల్ని, ఒత్తిడులను ఎదుర్కొంటారు. సమాజంలో పేరు ప్రతిష్ట వచ్చిన వీరి పర్సనల్ లైఫ్ మాత్రం దెబ్బతింటుంది. పరాయి స్త్రీలపై విపరీతమైన ఆసక్తి వీరి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి వీరి మనసుపై ఒత్తిడి పెంచి ప్రమాదపు అంచుల్లో చిక్కుకుపోతారు. ఒక్కొక్కసారి భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తుంది కూడా. వీరిలో మంత్రతంత్ర విద్యలు చేసేవారు ఇంకా పెను ప్రమాదంలో పడతారు. నచ్చిన విషయాన్ని వదిలిపెట్టరు, ఎంతవరకైనా తెగిస్తారు. మోసం చేసిన వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. వీరిలో ఎక్కువ మంది జన్మస్థలం నుండి దూరంగా వెళ్లి నివసిస్తారు. అనుకోకుండా తల్లిదండ్రులు కూడా దూరం అవుతారు. వీరికి దయాగుణం, ఆధ్యాత్మిక భావం, సేవాభావం కొంతమందిలో కనిపిస్తాయి. ఫిలాసఫీ, జ్యోతిష్యము, వాస్తు లాంటి వీరు ఎక్కువగా నమ్ముతారు. వీరు బయట వారికి పిసినారిలా కనిపిస్తారు, కానీ అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఖర్చు చేస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి డాక్టర్ వృత్తిలో ఉంటే చాలా మందికి ఫీజులు తీసుకోకుండా సర్వీస్ అనేది చేయడానికి ఇష్టపడతారు. మతపరమైన భావనలే కాకుండా చారిటబుల్ ట్రస్ట్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్వహించడానికి కూడా ఇష్టపడతారు. ఈ 8 అనేది చాలా పవర్ఫుల్. ఎంత విద్యను ఇచ్చినా అదే సమయంలో విధ్వంసానికి కూడా కారణమవుతుంది. వీరు న్యాయంగా బ్రతకడానికి, న్యాయ వృత్తిని కూడా బాగా ఇష్టపడతారు. వీరు ఆల్కహాల్ కి, పేకాడికి, డ్రగ్స్ కి అలవాటు అయితే మాత్రం వీరి జీవితం నాశనం అవ్వడమే కాకుండా సమాజానికి కూడా చాలా భారంగా మారుతారు. వీరికి జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అంత తొందరగా దేనికి సంతృప్తి పొందరు. కొంచెం ఆశ కూడా ఉంటుంది, కానీ కష్టపడితేనే పైకి వస్తారు. వీళ్ళ మాటలు చాలా కోపాన్ని కలిగిస్తాయి, కానీ వీరి మనసు వెన్నలాంటిది. అయినప్పటికీ శత్రువులు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. వీరు ఎదుటివారికి ఏదైనా సలహా ఇవ్వడం కానీ, సహాయం చేయడం కానీ చేస్తే దాని వలన ఎదుటివారికి మంచి లాభం చేకూరుతుంది. అందుకనే వీరిని చుట్టుపక్కల వారికి ఉపయోగపడే జాతకంగా చెబుతారు. వీరిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే వీరిని ఎవరైనా పొగిడితే వారికి లొంగిపోతారు. కొంతమందికి ప్రేమ వివాహం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీరికి ఉన్న ఇంకొక మంచి లక్షణం ఏమిటంటే జీవితంలో ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలనే తపన ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. వీరికి ప్రత్యేకంగా సివిల్, మెకానికల్, ఇంజనీరింగ్ చేస్తే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యాపార విషయానికి వచ్చినప్పుడు ఇనుము, ఉక్కు, సిమెంట్, కన్స్ట్రక్షన్, ఆయిల్ బిజినెస్ లాంటివి బాగా కలిసి వస్తాయి. ప్రతి నెలలో శని, ఆది, సోమవారాలు కలిసి వస్తాయి. వీళ్ళకి బ్లూ కలర్ బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా బ్లాక్ కూడా కలిసి వస్తుంది. ఈ కలర్ దుస్తులను, కర్చీఫ్లను దగ్గర ఉంచుకోవడం వల్ల మంచి చేకూరుతుంది. వీరు ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామిని ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని పఠించినట్లయితే సకల కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్లూ సఫైర్ అనే రత్నధారణ చేసినా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది.
స్వశక్తి, ఎదిగే మానసిక బలం కూడా తోడవుతుంది. వీరు తమకు ఎవరైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే పగను కూడా జీవితాంతం గుర్తుంచుకుంటారు. తమను నమ్మిన వారికి, తమపై విశ్వాసం ఉంచిన వారికి తప్పక ప్రత్యుపకారం చేస్తారు. ప్రతి చిన్న పనికి వీరు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. అయినప్పటికీ వీరి లైఫ్ చాలా టెన్షన్ తో కూడి ఉంటుంది. వీరి లైఫ్ లో చాలా విషయాలు సడన్ గా జరుగుతాయి. వీరు ఇతరులను నమ్మి సులువుగా మోసపోతుంటారు. అయినా హార్డ్ వర్క్ తో విజయవంతం అవ్వగలరు. కొంతమంది ఓవర్ కాన్ఫిడెంట్ తో వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. వీరిలో ఎక్కువ మందికి పెళ్లి అనేది పెద్దల ఒత్తిడి మేరకే జరుగుతాయి. వీరిలో కొంతమంది మంచి కళాకారులు అవుతారు. కొంతమంది త్యాగాలు చేస్తే మరికొంతమంది విప్లవాలు లేవనెత్తుతారు. ఎన్నో భయాలని, ఒడిదుడుకుల్ని, ఒత్తిడులను ఎదుర్కొంటారు. సమాజంలో పేరు ప్రతిష్ట వచ్చినా వీరి పర్సనల్ లైఫ్ మాత్రం దెబ్బతింటుంది. పరాయి స్త్రీలపై విపరీతమైన ఆసక్తి వీరి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసి వీరి మనసుపై ఒత్తిడి పెంచి ప్రమాదపు అంచుల్లో చిక్కుకుపోతారు. ఒక్కొక్కసారి భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తుంది కూడా. వీరిలో మంత్రతంత్ర విద్యలు చేసేవారు ఇంకా పెను ప్రమాదంలో పడతారు. నచ్చిన విషయాన్ని వదిలిపెట్టరు, ఎంతవరకైనా తెగిస్తారు. మోసం చేసిన వారిని ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరు. వీరిలో ఎక్కువ మంది జన్మస్థలం నుండి దూరంగా వెళ్లి నివసిస్తారు. అనుకోకుండా తల్లిదండ్రులకు కూడా దూరం అవుతారు. వీరికి దయాగుణం, ఆధ్యాత్మిక భావం, సేవాభావం కొంతమందిలో కనిపిస్తాయి. ఫిలాసఫీ, జ్యోతిష్యము, వాస్తు లాంటి వీరు ఎక్కువగా నమ్ముతారు. వీరు బయట వారికి పిసినారిలా కనిపిస్తారు, కానీ అవసరమైనప్పుడు తప్పనిసరిగా ఖర్చు చేస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి డాక్టర్ వృత్తిలో ఉంటే చాలా మందికి ఫీజులు తీసుకోకుండా సర్వీస్ అనేది చేయడానికి ఇష్టపడతారు. మతపరమైన భావనలే కాకుండా చారిటబుల్ ట్రస్ట్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్వహించడానికి కూడా ఇష్టపడతారు. ఈ 8 అనేది చాలా పవర్ఫుల్. ఎంత విద్యను ఇచ్చినా అదే సమయంలో విధ్వంసానికి కూడా కారణమవుతుంది. వీరు న్యాయంగా బ్రతకడానికి, న్యాయ వృత్తిని కూడా బాగా ఇష్టపడతారు. వీరు ఆల్కహాల్కి, పేకాడికి, డ్రగ్స్ కి అలవాటు అయితే మాత్రం వీరి జీవితం నాశనం అవ్వడమే కాకుండా సమాజానికి కూడా చాలా భారంగా మారుతారు. వీరికి జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అంత తొందరగా దేనికి సంతృప్తి పొందరు. కొంచెం ఆశ కూడా ఉంటుంది, కానీ కష్టపడితేనే పైకి వస్తారు. వీళ్ళ మాటలు చాలా కోపాన్ని కలిగిస్తాయి, కానీ వీరి మనసు వెన్నలాంటిది. అయినప్పటికీ శత్రువులు ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. వీరు ఎదుటివారికి ఏదైనా సలహా ఇవ్వడం కానీ, సహాయం చేయడం కానీ చేస్తే దాని వలన ఎదుటివారికి మంచి లాభం చేకూరుతుంది. అందుకనే వీరిని చుట్టుపక్కల వారికి ఉపయోగపడే జాతకంగా చెబుతారు. వీరిలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే వీరిని ఎవరైనా పొగిడితే వారికి లొంగిపోతారు. కొంతమందికి ప్రేమ వివాహం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వీరికి ఉన్న ఇంకొక మంచి లక్షణం ఏమిటంటే జీవితంలో ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలనే తపన ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటుంది. వీరికి ప్రత్యేకంగా సివిల్, మెకానికల్, ఇంజనీరింగ్ చేస్తే తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యాపార విషయానికి వచ్చినప్పుడు ఇనుము, ఉక్కు, సిమెంట్, కన్స్ట్రక్షన్, ఆయిల్ బిజినెస్ లాంటివి బాగా కలిసి వస్తాయి. ప్రతి నెలలో శని, ఆది, సోమవారాలు కలిసి వస్తాయి. వీళ్ళకి బ్లూ కలర్ బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా బ్లాక్ కూడా కలిసి వస్తుంది. ఈ కలర్ దుస్తులను, కర్చీఫ్లను దగ్గర ఉంచుకోవడం వల్ల మంచి చేకూరుతుంది. వీరు ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామిని ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని పఠించినట్లయితే సకల కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్లూ సఫైర్ అనే రత్నధారణ చేసినా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, నరేంద్ర మోడీ, కేసీఆర్, ప్రకాష్ రాజ్, అల్లు అర్జున్, రోజా, జయసుధ, మదర్ తెరిసా వంటి గొప్ప వాళ్ళందరూ ఈ తేదీల్లో పుట్టి విజయం సాధించిన వారే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.